నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ నగదు సద్వినియోగం చేసుకోవాలి. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ఇసుక కావాల్సిన వారు నూతన ఇసుక పాలసీని అనుసరించాలి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య స్పష్టం. సొంత నిధులతో జిలుగుమిల్లి బస్ షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే బాలరాజు చర్యలు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఎన్డీఏ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు వెల్లడి. పేదల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోందని, ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు తమ సామాజిక అవసరాలు, మందుల కొనుగోలు వంటి వాటికి సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఉంగుటూరు, పాతూరు, భీమడోలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు పాతూరు గ్రామంలోని లబ్ధిదారులకు స్వయంగా కలెక్టర్ వెట్రిసెల్వి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ధర్మరాజు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పెన్షన్ సొమ్మును అందజేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న చిన్నారితో కలెక్టర్ ముచ్చటించి పాఠశాలలోనూ అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ సొమ్మును ఒక రోజులోనే లబ్ధిదారులకు అందించడానికి తగిన ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ విజయరాజు, జిల్లా పంచాయతీ అధికారి తోతిక శ్రీనివాస్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నారు టైం ఉంది అయితే ఓకే. నేను ఇక్కడ హోంవర్క్ అంతా చేశారా? అలీషా గుడ్ ఓకే ఓకే ఓకేమ్మా ఓకే ఓకే 4000 ఇసుక కావాల్సిన వారు నూతన ఇసుక పాలసీని అనుసరించి ఇసుకను పొందాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక రీచ్లు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. జిల్లాలోని కుక్కునూరు మండలంలోని ఇబ్రహీంపేట, వింజరం స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుకను విక్రయించడం జరుగుతుందన్నారు. స్టాక్ పాయింట్ నిర్వహణ కోసం అతి తక్కువ రుసుమును నిర్ణయించడం జరిగిందన్నారు. కావున ఇసుక కావలసిన వారు ముందుగానే వారి రూట్ మ్యాప్ను చూపించి సక్రమమైన మార్గంలో ఇసుకను పొందాలన్నారు. ప్రస్తుతం అంతర్ జిల్లాల్లోని ఇసుకను రవాణా చేయాల్సి ఉందన్నారు. అది దాటి తరలిస్తే చర్యలు తప్పవని ఆర్డీఓ అద్దయ్య హెచ్చరించారు. మనకి మన రాష్ట్రంలో ఇసుక పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ అమలులో ఉన్న దృష్ట్యా మనకి కుక్కునూరులో 2 స్టాక్ పాయింట్స్ ప్రజెంట్ ఉన్నాయి. అంటే మనకి రీచ్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ స్టాక్ పాయింట్స్ మాత్రం గతంలో తీసిన శాండ్ స్టాక్ చేసి స్టాక్ పాయింట్స్ మనకి ఇబ్రహీంపేటలో ఒకటి, తర్వాత వింజరంలో ఒకటి ఉంది. ఇబ్రహీంపేటలో
సుమారుగా 70,000 మెట్రిక్ టన్నుల వరకు శాండ్ మనకు అవైలబుల్గా ఉంది. అట్లాగనే వింజరంలో కూడా 1,500 ఉంటే కొంత ఇప్పుడు మనం వాడటం జరిగింది. తర్వాత బ్యాలెన్స్ ఇంకా 1,100 వరకు ఉంది. ఎవరైనా మన జిల్లాలో ఎవరైనా సరే వారికి శాండ్ కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకెళ్ళి నామినల్ అమౌంట్ ఉంటుంది మనకి సిఎన్రేజ్ ఛార్జెస్, తర్వాత జిఎస్టీ అవి ఇవి కలిపి మొత్తం నామినల్ అమౌంట్ మెట్రిక్ టన్నుకు. ఇబ్రహీంపేటలో అయితే 210 ఉంది. తర్వాత వింజరంలో 362 రూపీస్ పడుతుంది. అంటే ఇప్పుడు ఆ రేట్ అనేది కూడా రీచ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి డంప్ చేసినందుకు ఆ ఛార్జెస్ వాళ్ళకి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ నామినల్ రేట్ అనేది ఉంటుంది. ఆ రేట్ ప్రకారం వాళ్ళకి మీకు అవసరమైతే ఆధార్ కార్డు వాళ్ళు ఎక్కడ అడ్రస్ ప్రూఫ్లో తీసుకొని వెళ్ళి వెహికల్ తీసుకెళ్ళి అక్కడ లోడ్ చేయించుకొని తీసుకొచ్చుకోవచ్చు. లోడ్ చేయడానికి అక్కడ మాకు జేసీబీ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మనం ప్రస్తుతానికి విత్ ఇన్ ది డిస్టిక్లోనే ఈ పాలసీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ తక్కువ ఉంటుంది కాబట్టి అదర్ డిస్టిక్స్ పోతే మన జిల్లాలో కొరత ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న స్టాక్ని విత్ ఇన్ ది డిస్టిక్లోనే వాడుకోవడానికి మనకు ఫెసిలిటేషన్ ఉంది. జిల్లాలో ఈ శాండ్ తీసుకునేటప్పుడు మన జిల్లాలోకి వచ్చేటప్పుడు అదర్ స్టేట్ రూట్లో నుంచి కూడా రావాల్సి వస్తుంది. ఇబ్రహీంపేట నుంచి రావాలంటే మన జిల్లాకి ఏలూరు కానీ ఇంకా అదర్ ప్లేసెస్ ఎక్కడికి రావాలన్నా కూడా తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది. సో మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది క్లారిటీగా రూట్ మ్యాప్ కూడా చెప్తే అక్కడ వేరే స్టేట్లో వాళ్ళు వెహికల్ ఆపడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు క్లారిటీగా ఎవరైనా తీసుకొచ్చుకోవాలనుకున్న వాళ్ళు రూట్ మ్యాప్ అనేది క్లియర్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇస్తే దాని ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా వేరే బోర్డర్లు అంటే తెలంగాణ బోర్డర్లో ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా ఆపకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి రావాల్సి వచ్చినా కూడా అక్కడ కూడా మనకు రూట్ మ్యాప్ చెప్తే డిస్ట్రిక్ట్ బోర్డర్ మారినప్పుడు అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇసుక తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇసుక పాలసీలో ఉన్న నిబంధనలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. పాటించకుండా ఇరెగ్యులర్గా కనుక వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జిలుగుమిల్లి మండలంలో దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఒక సమస్యకు ఎమ్మెల్యే బాలరాజు పరిష్కార మార్గం చూపారు. తన సొంత మండలమైన జిలుగుమిల్లి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బాలరాజు హామీ ఇచ్చి ప్రజల మన్ననలు పొందారు. జిలుగుమిల్లిలో అధ్వానంగా ఉన్న బస్సు షెల్టర్ను గురువారం పరిశీలించిన ఎమ్మెల్యే బాలరాజు త్వరితగతిన బస్సు షెల్టర్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. తన సొంత నిధులతో నిర్మాణ పనులను ప్రారంభించారు. రానున్న 2-3 రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జిలుగుమిల్లి బస్టాండ్ను పట్టించుకున్న నాయకులే లేరన్నారు. దీంతో ఇక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం బస్సు షెల్టర్ నిర్మాణం చేపట్టామని, అదేవిధంగా ఈ బస్సు షెల్టర్ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఆగే విధంగా అధికారులతో మాట్లాడటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడమనూరు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, నాయకులు అనిల్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై మేము ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. మేము గెలిచి 40 రోజుల్లో అనేకమైన సమస్యల పరిష్కారం కోసం మేము పరిష్కార వేదికగా మేము తీసుకొని ప్రజా పరిష్కారం కోసం మేము సమస్య పరిష్కారం కోసం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు జీలిగిమిల్లి మండలం నా సొంత మండలం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్ షెల్టర్ ఉందో దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఇమీడియట్లీగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మాకు అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా దగ్గర, ఇక్కడ బస్సు కూడా ఆపట్లేదనేసి అనేక కంప్లైంట్లు రావడం జరిగింది. దానిపై ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున మా సొంత నిధులతో ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని రవికుమార్ గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా దీన్ని 2-3 రోజుల్లో ఈ బస్ షెల్టర్ కట్టించి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా, మంచిగా ఉండే విధంగా ఈ బస్ షెల్టర్ని నిర్మిస్తాం. అలాగే ఇక్కడ ఎక్స్ప్రెస్లు కూడా ఆగట్లేదని సమస్యలు తెలపడం జరిగింది. వెంటనే మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడ ఎక్స్ప్రెస్ కూడా ఆగే విధంగా మేము మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఇక్కడ గెలిచారు కాబట్టి ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము తప్పకుండా నెరవేర్చే విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని వెంటనే తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం.
ఇలాంటి ఏ సమస్య అయినా సరే వెంటనే పరిష్కరించే దిశగా మా ఎన్డీఏ కూటమి వెళ్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారి నాయకత్వంలో మేము ఏ రోడ్డు మీద కూడా గుంత లేకోకుండా పూర్తిగా పోసేటువంటి చర్యలే చేపడుతున్నాం. ఎన్డీఏ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు స్పష్టం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు తమకు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. జంగారెడ్డిగూడెంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి స్థలం పెంపుతో పాటు ఆర్థిక సహకారం పెంచడం, నూతన ఇసుక పాలసీ, విద్యా విధానంలో సమూల మార్పులు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు వంటి నిర్ణయాల పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇదే మాదిరిగా వర్షాకాలం పూర్తవగానే రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, కావున వారికి కూటమి పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, నరేంద్ర మోడీ గారి సమక్షంలో మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ గడిచిన 60 రోజుల్లో అన్ని సంతృప్తికరంగా పనులు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రజలతో మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవనివ్వండి, మరి నిన్న కాక మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 1 సెంటు భూమి ఏ ఇంటికి చాలదు కాబట్టి 2 సెంట్ల భూమిని, అలాగే పట్టణ పరిధిలో 3 సెంట్ల భూమిని ప్రవేశపెట్టి, అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి ముఖ్యంగా 1,80,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు పెంచినందుకు నిజంగా బడుగు బలహీన వర్గాల తరపున మన ముఖ్యమంత్రి గారికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. అంటే అందరి బాధలు కష్టాలు ఏ విధంగా తీర్చాలో ఆయనకు తెలుసు. విద్యా విధానంలో సమూలమైన మార్పులు తేవడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని అప్పుడే మొదలుపెట్టిన నారా లోకేష్ గారికి కూడా మన ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మన మధ్యాహ్న భోజన పథకానికి పెద్దలను గుర్తుపెట్టుకునేలా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గాంధీ గారు, నెహ్రూ గారి గురించి మనం ఎలా అయితే వారిని పూజించుకుని వారి అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నామో అటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. ఆవిడ కూడా సమాజం అందరూ బాగుండాలి అనుకునే కోరుకునే వ్యక్తి. అట్లాగే ముఖ్యంగా రోడ్లు మట్టికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా 1-2 నెలల్లో ఈ ఇబ్బంది పడాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ వర్షాల్లో ఏం పోసినా ఆగదు. వెంటనే ఈ 2 నెలల తదనంతరం రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం, మన ముఖ్యమంత్రి గారిని. అదేవిధంగా ఇసుక పాలసీ కూడా చాలా మంచి పాలసీ. అదేవిధంగా ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే సొంగ రోషన్ గారు ప్రతి విషయంలోనూ హాస్పిటల్స్ అవనివ్వండి, విద్యలో అవనివ్వండి, ఏ విషయంలో అయినా వెంటనే పాల్గొని జంగారెడ్డానికి ఏం చేయాలి, చంద్రపూడికి ఏం చేయాలి, లింగపాలెంకి ఏం చేయాలి, ఏ విషయం వచ్చినా నిజంగా ఆయన ఎంత స్పీడ్గా అటెండ్ అవుతున్నారంటే అది మన అదృష్టం. మనం ఒక మంచి ఎమ్మెల్యే గారిని మనం ఎన్నుకున్నాం. అదేవిధంగా ఆయన కూడా మనకి మంచి చేయాలని ఎంతో తపన పడుతున్నారు. దానికి మనం అందరం కూడా సహకరించాలి. దాంతోపాటుగా ముఖ్యంగా కేంద్ర స్థాయిలో మనకి పుట్ట మహేష్ యాదవ్ గారు నిన్న మొన్న పార్లమెంట్లో మాట్లాడిన మాటలు, అట్లాగే పొగాకు రైతులకు ట్యాక్స్ లేకుండా చేయటం, అలాగే పామాయిల్ రైతులకి ఎంత స్పీడ్గా మనకి వీరిద్దరూ ఎంత యాక్టివ్గా పాల్గొని మన ఏలూరు ఎంపీ అవనండి, చంద్రపూడి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అవనండి, ప్రతి విషయంలో పాల్గొని మన యొక్క కష్ట నష్టాలన్నీ కూడా వారి కష్టాల కింద చూసి అందరికీ ఉపయోగపడే పనులు చాలా త్వరితగతిని చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఊళ్ళో ఉన్న కార్యక్రమాలలో మనం కూడా పాలు పంచుకోవాలి. ప్రైవేట్ పాలసీ అనే ఒక కార్యక్రమం కూడా పెట్టారు. ఎవరు పాలు పంచుకుంటే వారి పేరు పెడదాం అనేది కూడా ఒక మంచి పాలసీ. దాంట్లో కూడా మన వంతు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగుస్తుందని ఆ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ బలవల తాతాజీ తెలిపారు. కావున ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం పొందాలని, సభ్యత్వం పొందిన వారు రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరా కాలనీలో కౌన్సిలర్ తాతాజీ మాట్లాడుతూ జనసేన సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కావున పార్టీపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ సభ్యత్వం చేయించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన వాలంటీర్లు అందుబాటులో ఉన్నారని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తాతాజీ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఈ నెల 18 స్టార్ట్ అయ్యి 29తో ముగిసింది అసలు. కానీ వర్షాల కారణంగా నెలాక టైం అవటం వల్ల మనం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ జనసేన పార్టీ తరపు నుంచి మళ్ళీ 5వ తారీఖు దాకా సభ్యత్వ నమోదు కార్యక్రమం అవకాశం కల్పించారు. మన 28తో లాస్ట్ అని చాలామంది ఆ లాస్ట్ రోజున కూడా చాలామంది సభ్యత్వం చేయించడానికి అడిగారు. టైం అయిపోయింది చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా మళ్ళీ మన పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు రావడం, 5వ తారీఖు దాకా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం వల్ల ఇంకొంతమంది అవకాశం జనసైనికులు చేరే అవకాశం మనం కల్పించే ఏర్పాటు మనం జనసేన పార్టీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని
జనసేన పార్టీ ఉంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్క సైనికులు కంపల్సరీగా సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను 4వ వార్డు కౌన్సిలర్గా నేను ఉన్నా సరే ఒక వాలంటరీగా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం బాధ్యత తీసుకుని సుమారు 500 క్లబ్లో కూడా నేను చేరడానికి 500 మంది సభ్యులు చెప్పించే ఆ సువర్ణ అవకాశాన్ని నాకు దక్కినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. త్వరలో 500 మందిని కూడా చేర్పించి జనసేన పార్టీకి నా వంతు అండగా నిలబడటానికి నేను ఒక వారధిని అవుతున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కంపల్సరీగా అభిమానం ఉంటే సరిపోదు. ఆ అభిమానాన్ని మనం పార్టీకి అండగా ఉండాలంటే కంపల్సరీగా మనం ఒక సభ్యత్వం తీసుకుని పార్టీలో జాయిన్ అయ్యి మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో కల్పించారు. ఇప్పటివరకు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల శ్రేయస్ దృష్టిలో పెట్టి ఎలాంటి సభ్యత్వం నమోదు కల్పించలేదు. మనం 500 సభ్యత్వం తీసుకుని జాయిన్ అవడం వల్ల ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు పార్టీ నుంచి అందజేసేలాగా ఏర్పాటు చేశారు. మన వరకు మనం పార్టీకి అండగా ఉండడం కోసం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సాలను ఒక మంచి మనిషి నిస్వార్థంతో చేసే ఆశీస్సాలని మనం అందరం ముందుకు తీసుకెళ్దామని నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ కేపీఎస్ కిషోర్ అభినందించారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులను అందించారు. ఇటీవలే కలిదిండి మండలంలో ఏర్పడిన శాంతి భద్రతల సమస్యను లౌక్యంగా పరిష్కరించిన ఎస్సీబీ అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావును ఐజీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు పొందిన వారిలో పోలవరం సిఐ మధుబాబు, కొయ్యలగూడెం ఎస్ఐ విష్ణువర్ధన్, నిడమర్రు సిఐ ఎంవి సుభాష్, భీమడోలు సిఐ బిబి రవికుమార్, గణపవరం సిఐ వెంకటేశ్వరరావు, చేబ్రోలు ఎస్ఐ మణికుమార్, నిడమర్రు ఎస్ఐ ఆర్ శ్రేణు, భీమడోలు ఎస్ఐ రవికుమార్, ద్వారకా తిరుమల ఎస్ఐ సతీష్, కుక్కునూరు ఎస్ఐ రామకృష్ణ, చాట్రాయ్ ఎస్ఐ కేసీహెచ్ స్వామితో పాటు పలువురు సిబ్బంది ఉన్నారు.
ఇసుక అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తారని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇసుక విధానంలో లోపాలు సరిచేసేందుకు అధికారులకు సూచనలు ఇస్తామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ను శ్రీ బాలాజీ తాపీ పనివార్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి జంగారెడ్డిగూడెం డివిజన్లో ఇసుక సమస్య వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. గోదావరి నది నుండి పోలవరం, పట్టిసీమ, గూటాల, కొవ్వూరు తదితర రేవుల నుంచి ఇసుక రవాణా చేసుకునే వీలు లేకుండా చేశారని తాపీ మేస్త్రీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకట సూరిబాబు, ప్రధాన కార్యదర్శి మామిడి రాము ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వివరించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ కు గోదావరి ఇసుక లభ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జంగారెడ్డిగూడెం డివిజన్ కు గోదావరి ఇసుక తక్కువ ధరకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తాపీ మేస్త్రీల సమస్యలు విన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి సంప్రదించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ తాపీ పనివార్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు దున్నా అచ్యుతరావు, సంఘ నాయకులు మంగిన దుర్గారావు, నౌడు సత్యనారాయణ, కండిపల్లి రాజు, కోనే రాజశేఖర్, ఎడ్లపల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన అల్లూరి నగర్ గ్రామస్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత ప్రాంతమైన అల్లూరి నగర్ను గురువారం వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రజలకు వంట పాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ వరద ప్రభావంతో అల్లూరు నగర ప్రజలు ఇండ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారని అన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే వీరికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలన్నారు. అదేవిధంగా మేడేపల్లి వద్ద పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేలేరుపాడు జెడ్పీటీసీ గుజ్జ రామలక్ష్మి, ఎంపీపీ వల్లాదేవి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు, నాయకులు వీరవల్లి సోమేశ్వరరావు, గగ్గల కిరణ్ కుమార్, భాష, జమీరా సుబాని, వసంతాటి మంగరాజు, కడిమి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వెలుగు, వివోఏలు, మెప్మా, ఆర్పీల సమస్యలపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. సమస్యలను పరిష్కరించాలని సిఐటియు టౌన్ కార్యదర్శి షేక్ సుబాని కోరారు. వెలుగు, వివోఏలు, మెప్మా, ఆర్పీల సమస్యలపై జంగారెడ్డిగూడెంలో టీడీపీ, జనసేన నాయకులకి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షేక్ సుబాని మాట్లాడుతూ గత 6 నెలల నుండి ఆర్పీలకు, వివోఏలకి వేతనాలు ఇవ్వటం లేదని, తక్షణమే బకాయి వేతనాలు ఇప్పించాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వై జగదంబ, ఎల్ శేషారత్నం, రామలక్ష్మి, ఆదిలక్ష్మి, షేక్ అష్రఫ్, జి మోహిని కుమార్, ఈ జయ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి మెప్మా ఆర్పీలు, అదేవిధంగా రూరల్లో ఉన్నటువంటి వెలుగు, వివోఏలు వారి ప్రధాన సమస్యల మీద మరి ఈ రోజున రావూరి జంక్షన్ టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు కలిసి మరి మా యొక్క సమస్యలు వారికి వివరించడం జరిగింది. ఈ క్రమంలో వారు కూడా మరి విని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఉన్న ఈ మండలంలో కానీ టౌన్లో కానీ ఆర్పీలు కానీ వివోఏలు కానీ ఎక్కడ తొలగించకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనేది ఈ రోజున మేము కోరుతా ఉన్నాం. ఐఎఫ్ఏయు ఆధ్వర్యంలో జరగబోయే రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ కోరారు. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ టింబర్ డిపో వద్ద నిర్వహించిన హమాలీ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన డివిజన్ స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని, డివిజన్లో ఉన్న కార్మిక నాయకులందరూ హాజరు కావాలన్నారు. ఈ జనరల్ సమావేశంలో ఎడ్లపల్లి బుజ్జయ్య, ఎడ్లపల్లి సుబ్బారావు, పి నాగేశ, మనెల్లి మహిమారావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 4వ తారీఖున ఐఎఫ్టియు జంగారెడ్డి డివిజన్ పరిధిలో ధర్మన్న మెమోరియల్ హాల్లో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణా తరగతులకి జంగారెడ్డి డివిజన్లో ఉన్న కార్మిక వర్గం మొత్తం హాజరవ్వాలని చెప్పి ఐఎఫ్టియు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నేడు ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఈ క్లాసులో బోధించడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులు ఏ ఉన్నాయో
ఆ హక్కులు నిలబెట్టుకోవడం కోసం హక్కులు అసలు ఏమున్నాయి, అసంఘటిత రంగానికి, హమాలీలకి, భవన నిర్మాణ కార్మికులకి, సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఎటువంటి హక్కులు ఉన్నాయో వాటి మీద క్లాసులు నిర్వహిస్తారు. అదేవిధంగా కార్మిక వర్గంలో ఏ విధంగా పనిచేయాలి, కార్మికులు ఏ విధంగా ఐక్యం చేయాలి అనే విషయాల మీద కూడా క్లాసు జరుగుతుంది. వీటిలన్నిటి మీద ఈ క్లాసులు జరిగితే కనుక కార్మిక వర్గం అందరూ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వరద బాధిత గర్భిణీలకు తమ వంతు సహకారం అందిస్తామని రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు ఊడ రామ్ గోపాల్ తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రిలోని 32 మంది గర్భిణీ స్త్రీలకు రోటరీ జంగారెడ్డిగూడెం రాత్రిపూట భోజన సౌకర్యం కల్పిస్తోంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ వరద తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొని తిరిగి వారి సొంత స్థలాలకు వెళ్లే వరకు దాతల సహకారంతో ఈ గర్భిణీలకు రాత్రిపూట భోజనం తమ క్లబ్ ద్వారా అందిస్తామని తెలిపారు. 6వ రోజు ప్రముఖ వ్యాపారవేత్త రోటరీ పూర్వపు అధ్యక్షులు టీవీ బిఏవి రామతారకం, 7వ రోజు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాంకారపు కృష్ణ చొరవతో తపస్ విద్యాసంస్థ వితరణతో భోజనం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి బవిరిశెట్టి హనుమాన్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ నగదు సద్వినియోగం చేసుకోవాలి. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ఇసుక కావాల్సిన వారు నూతన ఇసుక పాలసీని అనుసరించాలి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య స్పష్టం. సొంత నిధులతో జిలుగుమిల్లి బస్ షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే బాలరాజు చర్యలు, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఎన్డీఏ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.